నమస్తే. నేను చెవుల కృష్ణాంజనేయులు. కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం జనసేనలో పార్టీలో చేరటానికి సిద్ధమవుతున్నారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీలో చేరతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోను, తనతో సంప్రదింపులు జరపొద్దు అనేటువంటి విధంగా మాట్లాడారు. ఈ అంశము ముద్రగడ్డ పద్మనాభం తమతో రావటాన్ని జనసేన పార్టీ ఒక రకంగా సంతోషిస్తుంది. తెలుగుదేశానికి కూడా ఇది ఒక కొంత ప్లస్ పాయింటే. జనసేనతో వచ్చారంటే తెలుగుదేశం జనసేన కూటమిలోనే ఉన్నారు కాబట్టి ముద్రగడ్డ పద్మనాభం రావటం బలమే అనేటువంటి దాని మీద తెలుగుదేశం జనసేన భావిస్తున్నాయి. అయితే ముద్రగడ్డ ఈ విధంగా ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం అంటే ఒక దశాబ్ద కాలం తర్వాత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన 2014 నుంచి కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ఉన్నారు. అంతకుముందు అయితే రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు, కానీ ఇప్పుడైతే మాత్రం యాక్టివ్గా లేరు. మరి ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు ఆయన ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నలకు ఆయన ఏ విధంగా సమాధానాలు ఇస్తారు, ఏ విధంగా ప్రజల మధ్యకు వస్తారు, నిజంగా మళ్ళీ రాజకీయంగా సక్సెస్ అవుతారా, బాగా ఎమోషనల్, అదేవిధంగా ముక్కోపి డెసిషన్స్ విషయంలో కూడా ఈ విధమైన నిర్ణయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, వేగంగా అంటే తను ఏమనుకుంటే అది వెంటనే అమలుపరచాలి అనేటువంటి విధంగా చేయటం, ఇవన్నీ కూడా ముద్రగడ్డకు ఒక రకంగా రాజకీయంగా మైనస్ పాయింట్లే ఒకప్పుడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్టే రాజకీయాల్లో. మరి వచ్చేటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు ఇస్తారు, ఏమిటి ఆ ప్రశ్నలు? ఒకటి ఏమిటంటే 2014 నుంచి కాపు రిజర్వేషన్ ఉద్యమాలు చేసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎంతో కొంత సానుకూలంగా వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న చేరతారు. జనవరిలో ఫస్ట్ వీక్లో ముహూర్తం అనేటువంటి చర్చ కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ముద్రగడ్డ పద్మనాభం ఎందుకు జనసేన ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు వచ్చినటువంటి విభేదాలు ఈ ప్రశ్న వస్తుంది. ఎందుకోసమనంటే ఆయన సంప్రదింపులు జరిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళటానికి రెడీ అయిపోయారు, అన్నీ అయిపోయారు. మరి ఎక్కడ తేడా కొట్టింది? నాకున్నటువంటి సమాచారం మేరకు ముద్రగడ్డ పద్మనాభం మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకున్న తర్వాత జనసేనకు వ్యతిరేకంగా, ప్రధానంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నారు. అందుకనే భీమవరంలో కూడా నేను పోటీ చేస్తాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తాను, మళ్ళీ ఎన్నికల్లో కాదు రాజకీయాల్లోకి వస్తున్నాను అని, అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాను ప్రకటనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ఏం అడిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వాలనుకుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళ కుటుంబం రాజకీయాల్లోకి రావడాన్ని దాదాపుగా ఆహ్వానించినట్టుగా ఉన్నట్టు సమాచారం. ఆయన్ని రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు అని, లేదు అంటే కాకినాడ ఎంపీగా పోటీ చేయండి. ముద్రగడ్డ మాత్రం తనకు రాజ్యసభ సీటు కావాలి అని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నాం, నాకు రాజ్యసభ ఇవ్వండి, మా అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అనేటువంటి దాని మీద. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఏంటంటే ముద్రగడ్డ నేరుగా ఎన్నికల్లో పాల్గొంటేనే తెలుగుదేశం జనసేన కూటమి ఉంది కాబట్టి గోదావరి జిల్లాలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం అవుతుందనే దాని మీద, రాజ్యసభ ఇవ్వటం కుదరదు అనేటువంటి దాని మీద తేల్చిన నేపథ్యంలోనే దాంతో కొంత మనస్తాపం చెందినటువంటి ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ఎన్నికల్లో పాల్గొనటం ఇష్టం లేనటువంటి పరిస్థితిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కొంత మనస్తాపానికి గురై జనసేన వైపు అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు అండి. అయితే ఆయనకి కొంతమంది సూచించినటువంటి ప్రకారంగా తెలుగుదేశం పార్టీ కూడా కొంతమంది సూచనలు చేశారట. ఇప్పుడు ముద్రగడ్డ వస్తానంటే మీరు చేర్చుకుంటే, ఆ రోజున తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, తన కుటుంబ సభ్యుల్ని వేధించారని ఇవన్నీ కూడా మా అప్పుడు విమర్శలు చేశారు. ఈ విషయంలో ఇప్పుడు ఆయనకైనా చేరితే దీని మీద ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. అది ముద్రగడ్డ పద్మనాభం సమాధానం చెప్పుకోవాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం. మరి దానికేం సమాధానం చెప్తారు? అదేవిధంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమం మీదనే ముద్రగడ్డ పద్మనాభం మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు, కాపుల హక్కులు వీటి మీద. మరి ఇప్పుడు రేపు ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే, లేదు అంటే ఒక పార్టీలో చేరితే, మరి ఆ పార్టీ తరఫున కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎజెండాగా అప్పుడు ఎన్నికల ఎజెండాగా పెట్టమని డిమాండ్ చేస్తారా? కాపు రిజర్వేషన్ కావాలని అడుగుతారా? అడగరా? అడిగితే సమస్య ఏమిటి అని అంటే జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీకి బీసీలు దూరం అయ్యేదానికి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే కాపులు నెత్తికెత్తుకున్నారనే దాని మీదనే కదా బీసీలు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దూరమైంది. ఒకవేళ కాపు రిజర్వేషన్లు అడగలేదు, దాని మీద మాట్లాడటం లేదు ముద్రగడ్డ అని అంటే, ఇక ముద్రగడ్డకు ఉండేటువంటి పెద్ద విలువే ఉంటుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు కానీ ఇప్పుడు విలువ ఉంది. ఆయన ఎప్పుడో ఒకప్పుడు రాజకీయ నాయకుడే తప్ప ఇప్పుడు ఆయన వెనకాల ఎవరు రాజకీయంగా జనం లేరు. అలాంటి పరిస్థితిలో ఆ నినాదం లేకుండా ఇక జనసేనలో చేరిన, తెలుగుదేశం పార్టీలో చేరిన ఈ ముద్రగడ్డకు ఉండేటువంటి విలువ ఏమిటి? అదేవిధంగా మరి ముద్రగడ్డ కింద జనసేనలో చేరితే ఇక బలం వచ్చింది కదా, కాబట్టి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి కావాలని కోరతారు. ఎందుకంటే కాపు రిజర్వేషన్లు ఏమి ఇప్పుడు అంత డిమాండ్ కాదు, మాకు రాజ్యాధికారం కావాలి. ఆల్రెడీ డిప్యూటీ సీఎంలు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చారు. కాబట్టి కాపులు రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అనేటువంటి వాదన కూడా వస్తుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మరి కూటమిలో అంటే తెలుగుదేశం జనసేన ఈ కూటమిలో పొత్తులో ముఖ్యమంత్రి కావాలని ఏమన్నా డిమాండ్ చేస్తారా? ఇవన్నీ అంశాలు గిన ఖచ్చితంగా చర్చకు వస్తాయి. దీని మీద మరి అసలు ముద్రగడ్డ ఏం చెప్తారు? ఇప్పటివరకు జనసేన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, ముద్రగడ్డ కుటుంబీకులు కూడా మాట్లాడారు. కానీ ఆయన అసలు ఏ పార్టీలో చేరతారు ఏంటి, అసలు ఈ నిర్ణయం మీద ఆయన కట్టుబడి ఉంటారా రేపు చేరేంత వరకు? ఎందుకంటే మొన్నటిదాకా వైసీపీలో చేరతా అని చర్చలు జరిపి అక్కడ వాళ్ళు రాజ్యసభ ఇవ్వలేదని అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మరి తెలుగుదేశం జనసేన మరి మా కాఫీకి రండి మా ఇంటికని పవన్ కళ్యాణ్ని పిలిచారండి. మరి పవన్ కళ్యాణ్ వస్తారా రారా వాళ్ళ ఇంటికి కాఫీకి రాకపోయినా అలిగేటువంటి స్వభావం కలిగినటువంటి ముద్రగడ్డ పద్మనాభం అసలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటి దానిపైన కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజకీయ వర్గాలు.